మౌన పోరాటం మౌన పోరాటం. అమ్మా మురారి, నువ్వేనా? అవునమ్మా, నేనే. నువ్వు నీ అంతటా నువ్వు నన్ను అమ్మ అని పిలుస్తున్నావా? ఇది నిజమేనా? అదేంటమ్మా అలా అంటున్నావు? నేను నిన్న అమ్మా అనే పిలుస్తానని చెప్పానుగా. చెప్పావు, కానీ నేను చేసిన తప్పుని నువ్వు పూర్తిగా క్షమిస్తావని అనుకోలేదు మురారి. ఏదో నేను పాయిజన్ తీసుకున్నాననే సింపతితో ఆ రోజు అలా పిలిచావని అనుకున్నాను. నువ్వు ఇన్నేళ్ల తర్వాత నీది తప్పు అని తెలుసుకున్నావు. పనిష్మెంట్గా నీ ప్రాణమే తీసుకోవాలనుకున్నావు. అది చాలదా అమ్మా నేను నిన్నమ్మా అని పిలవడానికి? నేను విషం తాగింది నిజంగా చనిపోవడానికి కానీ అనుకున్నాడు ఈ తెంగరి వెధవ. మురారి, చాలురా, ఈ అమ్మకిది చాలు. అంటే నీకు కొడుకు చాలా? కొసరొద్దా? కొసరా? నీకు చాలా చాలా గుడ్ అండ్ గ్రేట్ న్యూస్ చెప్పాలని వచ్చానమ్మా. అవునా? ఏంట్రా అది? అమ్మా, నువ్వు నానమ్మవి కాబోతున్నావు. మురారి, అమ్మా ఇదిగోమ్మా, ఈ స్వీట్ తిను. ఈ విషయం నాకు తెలియకుండా ఎలా ఉంటుందిరా పిచ్చి వెధవా. మురారి, నిజంగా చాలా చాలా గ్రేట్ న్యూస్ చెప్పావురా. నాకిప్పుడు ఆనందంతో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఐఎమ్ సో హ్యాపీ. ఇదిగో, నువ్వు కూడా స్వీట్ తీసుకో. మురారి, నిజం చెప్తున్నాను, నా లైఫ్లో నువ్వు పుట్టినప్పుడు కూడా ఎంత సంతోషపడలేదురా. థ్యాంక్ యూ సో మచ్. అమ్మా, నీ కళ్ళల్లో నాకు చాలా నిజాయితీ కనిపిస్తుందమ్మా. చాలా ఆనందంగా ఉంది. పోలేరా, ఇన్నేళ్లకి నువ్వు నా మంచితనం అర్థం చేసుకున్నావు. నా దగ్గరుంటే నీకంతా మంచి జరుగుతుందని తెలుసుకున్నావు. కానీ ఏం ఉపయోగంరా? అమ్మా, ఏమైంది? ఇంత సంతోషంలో ఆ బాధ ఎందుకు? బాధ కాక ఇంకేంట్రా? ఇంత గుడ్ న్యూస్ చెప్పాక ఏ అత్తకైనా కోడల్ని మనసారా గుండెలకి హత్తుకొని ఆశీర్వదించాలని, తన నోరు తీపి చెయ్యాలని, ఆ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని ఆశుంటుంది. కానీ నాకు అదృష్టం లేదు. ఏ ఎందుకు లేదు? నువ్వు హ్యాపీగా నక్షత్ర దగ్గరకొచ్చి ఆశీర్వదించు. ఎలారా? నేనా ఇంటికి ఎలా రాను? ఏ మొహం పెట్టుకుని రాను? అయినా నన్న దుర్గ ఇంట్లోకి ఎందుకు రానిస్తుంది? ఎందుకు రానివ్వదు? నేనున్నాను కదమ్మా. అమ్మకి నేను చెప్తాను. నువ్వు ఏమీ బాధపడకు. ఇంత హ్యాపీ మూమెంట్లో నువ్వు అస్సలు బాధపడకూడదు. లేదు మురారి, దుర్గ నన్ను రానివ్వదు. నిన్ను రానివ్వకపోతే నేనే బయటికి వెళ్ళిపోతానని బెదిరిస్తాను. వేరే ఇల్లు తీసుకుని ఉంటానని చెప్తాను. దెబ్బకి అమ్మ ఇంకేం మాట్లాడదు. అంతేనంటావా? అంతే అమ్మా. నువ్వు ఇంటికి రామ్మా, వచ్చి నక్షత్రం చూడు. సరే అమ్మా. అమ్మా, నేను చెప్తున్నాను కదా, అక్కడ నిన్ను ఎవ్వరూ ఏమీ అనరు. నేనున్నాను కదమ్మా. ఓకేనా? బీ హ్యాపీ. ఓకేరా. దట్స్ నైస్. ఓకే అమ్మా, నేను స్టాఫ్ అందరికీ స్వీట్స్ పంచి ఈ గుడ్ న్యూస్ చెప్తాను. ఓకే నాన్న, నువ్వు వెళ్ళు. అలాగేమ్మా. ఒరే పిచ్చి నా సన్ను, నువ్వు నిజంగా ఎమోషనల్ ఫూల్వి. నీకు సంతోషం వస్తే ఏం చెప్పినా నమ్మేస్తావు. నువ్వు నా దగ్గరికి వచ్చాక నక్షత్రకి కడుపు రాలేదురా. కడుపు వచ్చాకే నువ్వు నా దగ్గరికొచ్చావు. అసలిప్పటికే చాలా లేట్ చేశారు మీరు. ఎప్పుడో కంటారని ఎంతో ఎదురుచూశాను. ఎందుకంటే ఆ పుట్టిన పిల్లని అడ్డం పెట్టుకుని నేను దుర్గని చాలా ఆట ఆడుకోవాలని ప్లాన్ చేసుకున్నాను. ఇన్నాళ్లకది నిజం అవ్వబోతోంది. ఇంక మొదలవుతుంది ఆట.
జ్యూస్ సార్ తీసుకోండి. రే సతీ, ఏంటయ్యా? మధ్యాహ్నం ఏంట్రా లంచ్? జానకమ్మ గారిని అడిగి చెప్తాను. రే నీకు బాగా బలిసిందిరా. అంతా ఆ జానకిని చూసుకునే వీడి పొగరు. మీరిలా అంటున్నారని జానకమ్మ గారికి చెప్పమంటారా? రేయ్ రేయ్ ఏదో సరదాగా అన్నాలేరా. మీ జానకమ్మ గారు ఏం చెప్తే అదే చెయ్యరా, అదే వండు. ఉం? మీరిలా మంచిగా ఉండండి, ఇంట్లో చాలా రోజులుంటారు. చేతిలో పవర్ లేనప్పుడు ఇలాంటి చెత్త వెధవల దగ్గర కూడా మాటలు పడవలసి వస్తుంది. పోయిన పరువుని తిరిగి తెచ్చుకోవాలి, లేకపోతే వాల్యూ ఉండదు. మహేంద్ర విశాలాక్షిలు మాటల్లో పడిపోయారు. ఇప్పుడే విశాలాక్షి ఫోన్కి ఈ చిప్ని కనెక్ట్ చేయాలి. మహేంద్ర, నేను ఒక ఫోన్ కాల్ మాట్లాడొస్తాను. వీడి మీద కోపం జ్యూస్ మీద ఎందుకు? తాగేద్దాం. బాగుంది. ఎస్ విశాలాక్షి, ఇక నుంచి మీరు ఏం చేసినా మాట్లాడినా నాకు తెలిసిపోతుంది. నన్ను బయటికి తోసేశావు కదూ. నా కొడుకుని నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాను దుర్గా. ఇంకా నువ్వు నన్ను ఏవి చేయలేవు. అబ్బో, రివెంజ్ చాలా స్ట్రాంగ్గా తీర్చుకోవాలని ఫిక్స్ అయ్యి వచ్చినట్టుంది. తీర్చుకోండి. బంగారు తల్లి, నక్షత్ర, నువ్వు తల్లి కాబోతున్నావని తెలిసింది. ఎంత సంతోషకరమైన విషయం. అత్తయ్య గారు, అమ్మ బంగారు తల్లి, నా వంశాన్ని ముందుకు తీసుకెళ్తున్నావా? నాకు చాలా సంతోషం. అత్తయ్య గారు, మిమ్మల్ని చూశాక నాకు ప్రాణం వచ్చినట్టు అయింది. లేదంటే ప్రెగ్నెంట్తో ఉండి రోజు ఇంట్లో వాళ్ళ కొందరు మొహాలు చూడలేక చస్తున్నాను.
అయ్యయ్యో అలా చూడొద్దమ్మా. రోజు మంచి మొహాలు చూస్తూ ఉంటేనే బిడ్డ మంచిగా పుడుతుంది. ఈ ఇంట్లో ఉన్న ఏడుపు గుట్టి మొహాల్ని చూస్తే ఆ పుట్టేవాడు కూడా ఏమవుతాడో ఏంటో. అవునత్తయ్య గారు, అదే నిజమే. కానీ ఏం చేయగలను? పొద్దున్నే లేవగానే కాఫీ అంటూ ఓ జ్యేష్ఠాదేవి దర్శనమిస్తుంది. ఆ తర్వాత నంబర్ 2 ఛాయాదేవి దర్శనమిస్తుంది. అయ్యయ్యో వద్దమ్మా, నువ్వు ఈ ముఖాలను అస్సలు చూడొద్దు. అసలే ఈ ఇంట్లో నీ మీద ఇప్పుడు ఏడ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నీ కడుపుని చూసి ఓర్వలేని వాళ్ళున్నారు. వాళ్ళు నీ కడుపు పోవాలని ఏదైనా దుర్మార్గం తలపెట్టినా తలపెడతారు. సువర్ణ గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇందాకటి నుంచి చూస్తున్నాను. కడుపుతో ఉన్న నక్షత్రకి ఇలాంటి చెత్త మాటలు చెప్తారా? చెత్త మాటలా? ఏవి చెత్త మాటలు? ఏ ఈ ఇల్లు ఓ అరిష్టం కాదా? హ, ఇది ఎంత దిక్కుమాలిన కొంప కాకపోతే 9 నెలలు మోసాక కన్న నీ కూతురు చచ్చి పుడుతుంది. నీదెంత నికృష్టపు జాతకం కాకపోతే చచ్చిన పిల్లల్ని కంటావు. సువర్ణ, నీది నోరా చెత్త కుప్ప? ఏంటా మాటలు? నా కోడలు కడుపును చూసి మేమెడవడం ఏంటి? వచ్చి రాగానే నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు కదా? ఇప్పుడు నేను అన్న దాంట్లో తప్పే ఉంది. నీ కోడలు అవంతికి కడుపు వచ్చి పోయింది. అప్పట్నుంచి ఈ శ్రోమంటూ ఏడుస్తూ ఉన్నారు మీరు. ఇప్పుడు మీకు పడని నక్షత్రకి కడుపులో ఓ నలుసు పడిందని తెలిసి మీరెంత గింజుకుపోతారో నాకు బాగా తెలుసు. నీ కోడలికి పిల్లలు లేరు కాబట్టి నా కోడలికి వద్దని నువ్వేం ప్రయత్నాలు చేస్తావో కూడా నాకు తెలుసు. ఛీ, నోర్మోయ్! మా ఇంటికి వారసుడు వస్తున్నాడని మేమందరం సంబరపడిపోతుంటే నువ్వొచ్చి మా సంతోషానికి నిప్పు రాజేస్తావా? గుర్తుందా నీకు? ఏమండి దుర్గ గారు, మీరేమో మీ ఇంటికి వారసుడు అంటారు, సువర్ణేమో తన వంశాంకురం అంటుంది. ఏంటిది? పుట్టేవాడు వాళ్ళింటికి వారసుడెలా అవుతాడు రఘురాం? ఆ, రక్తమా తన వంశమా? కరెక్టే. ఆవిడ కేవలం పెంపుడు తల్లి. అవునవును, ఎంతైనా రక్త సంబంధం రక్త సంబంధమే. లేకపోతే నక్షత్ర కన్సీవ్ అయిందని తెలిసిన తర్వాత కూడా ఇప్పటి వరకు మీరు నక్షత్రకి ఓ జాకెట్ ముక్కో, ఓ పసుపు కుంకుమో, చేతి గాజులో ఇవన్నీ తెచ్చిపెట్టారా? లేదే. అదే మా సువర్ణ చూడండి, ఇదిగో ఈ విషయం తెలియగానే ఇదిగో ఇదిగో ఓ పట్టు చీర, ఓ పట్టు జాకెట్టు, ఇదిగో మట్టి గాజులు, చూడండి పువ్వులు, ఇదిగో పళ్ళు, ఇవన్నీ తెచ్చింది. ఇది కదా ప్రేమంటే, ఇది కదా నిజమైన బంధం అంటే. ఏయ్ రఘురాం, నువ్వు మాట్లాడుకో. ఏంటి ప్రేమ బంధం అనేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? కన్న కొడుక్కి విషం పెట్టి చంపాలని చూసినా ఈ మనిషి ప్రేమ గురించి నువ్వు నాకు చెప్తున్నావా? ఆ, ఇప్పటికీ తన మనసులో ఎంత విషం ఉందో నాకు తెలియదనుకుంటున్నావా? అయ్యయ్యో, అది ఇదివరకండి. ఇప్పుడు సువర్ణ పూర్తిగా మారిపోయింది.
అవును దుర్గా. చెట్టు నరికి గొడ్డలికి కర్ర తయారు చేస్తారు. తనని నరికిన గొడ్డలికి చెట్టు కర్రగా మారడం మానదు. తనకి మేలు చేస్తున్నా సరే గొడ్డలి చెట్టు నరకడం మానదు. నీ గుణం కూడా ఆ గొడ్డల్లాంటిదే. నువ్వు మారావంటే ఎవ్వరు నమ్మరు. నిన్ను ఆ రోజే ఈ ఇంటి నుంచి బయటికి పంపించేశాక ఇంట్లో కొంచెం ప్రశాంతంగా ఉంది. మళ్ళీ ఎందుకొచ్చావు? మళ్ళీ గొడవలు పెట్టి మమ్మల్ని విడదీయడానికా? నా కోడలు కడుపుతో ఉందని నేను నీకే ఇన్విటేషన్ పంపించలేదే. వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఆవిడ వెళ్ళదమ్మా. మురారి, అవునమ్మా, ఆవిడ నక్షత్రం చూడాలనే ఆశతో వచ్చింది. నక్షత్రకి పసుపు కుంకుమలు చీర సారే పెట్టాలని వచ్చింది. మురారి, అవన్నీ పెట్టడానికి ఇది సీమంతం కాదు. అయినా మనం ఎవరూ తనని పిలవలేదు. నేను పిలిచానమ్మా. నువ్వా? అవును. నక్షత్రకి ప్రెగ్నెన్సీ అని చెప్తే ఒక్కసారి చూడాలి అంది. అందుకే ఇంటికి రమ్మన్నాను. అది కాదు మురారి. నువ్వే చెప్పావు కదమ్మా, ఆ రోజు నేను ఈ విన్ని మన ఇంట్లో ఎందుకు ఉండనిస్తున్నావు అంటే, ఎంతైనా నిన్ను కన్న తల్లిరా, ఎన్ని తప్పులు చేసినా అమ్మని కాదనకూడదు, క్షమించాలి అని నువ్వే చెప్పావు కదా. ఆ రోజు నీ మాటల విలువ నాకు అర్థం కాలేదు. అది అర్థం కావడానికి ఇన్ని రోజులు పట్టింది. అందుకే ఇప్పుడు నేను నిర్ణయించుకున్నానమ్మా, ఇక నుంచి నువ్వు మాత్రమే నాకు అమ్మవి కావు, ఈవిడ కూడా నాకు అమ్మే అని. మురారి, ఏం మాట్లాడుతున్నావు? నిన్ను చంపాలని చూసిన మనిషిని. అవును వదినా, అది నిజమే. ఒకప్పుడు నన్ను ఆవిడ చంపేయాలని చూసింది, కానీ ఇప్పుడు నా కోసం తన ప్రాణాలే తీసుకోవాలని పాయిజన్ తాగేసింది. ఆవిడ భర్త ఎటు జైలుకెళ్ళిపోయాడు. ఇంకా ఆవిడకంటూ మిగిలిన ఏకైక బంధం కన్న కొడుకునైనా నేనే కదమ్మా. అందుకే నేను ఆవిడ్ని అమ్మగా ఒప్పుకున్నాను. నాకిక్కడి నుంచి ఒక అమ్మ కాదమ్మా, ఇద్దరమ్మలు. నక్షత్ర డెలివరీ అయ్యే వరకు మీరిద్దరూ ఎలాంటి గొడవ పడొద్దు ప్లీజ్. అమ్మా. ఏంటి మురారి? పిలిచింది నిన్ను కాదమ్మా, సువర్ణ అమ్మని. ఏంటి నాన్న? అమ్మా, నువ్వు నక్షత్రకి ఏం పెట్టాలనుకున్నావో అవన్నీ పెట్టు, నీ ముచ్చట తీర్చుకో.
చాలా సంతోషం నాన్న. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది మురారి. నీకు ఎలాంటి దిష్టి తగలకూడదని ఈ రోజు అమ్మవారి గుడికెళ్ళి ప్రత్యేకంగా పూజలు చేయించి అవి తీసుకొచ్చాను నక్షత్ర. అయినా కొందరి దిష్టి నీకు తగులుతుందని నాకు అనిపిస్తుంది. పద, రూమ్లోకి తీసుకెళ్ళి నిన్ను అలంకరిస్తాను. రా. మహేంద్ర, జానకిని ఎలాగైనా చంపేయాలి మహేంద్ర. ఇప్పుడు జానకిని చంపడం అంత ఈజీ కాదు విశాలాక్షి. ఎందుకు కాదు? అది ఆఫీస్కి బయలుదేరి వెళ్తున్నప్పుడు కళ్యాణరాముణ్ణి గుద్దించినట్టు ఒక లారీతో డైరెక్ట్గా దాని కార్ని తొక్కించేస్తే కాదా?